హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హిమశైలజ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ కానీ ఎవరైనా ముందుగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. అండ్ అలాగే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసండి ట్యూస్డే రోజు అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి కంటిన్యూ చేశాను. యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను చపాతీ, ఎగ్ కర్రీ అండ్ పులిహోర కలిపి వాళ్ళకి బాక్స్ పెట్టి పంపించాను. ఇక మధ్యాహ్నం మా కోసం లంచ్ వచ్చేసి నేను పప్పుకైతే కుక్కర్లో పెట్టేశాను అండ్ రైస్ అయితే ఒక స్టవ్ మీద పెట్టేశాను. ఒక గ్లాస్ మాత్రమే అనుకున్నాను ఆ పూటకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయ అయితే తరుగుతూ ఉన్నాను. ఆల్రెడీ నేను బత్తాయి జ్యూస్ చేసి స్టోరేజ్ చేసి అక్కడ పెట్టాను అనమాట. మార్నింగ్ పిల్లలు తాగి వెళ్ళారు, ఇంకా మా హస్బెండ్ వచ్చి కొంచెం తాగేసి వెళ్ళారు. అండ్ నేనైతే ఇంకా బెండకాయలు అనేవి ఫాస్ట్గా తరిగేస్తున్నాను. అండ్ బెండకాయ ఫ్రై రెసిపీ అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. సో ఒకసారి అయితే చూసేయండి. అందుకే ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదు. సో నూనె వేసేసి బెండకాయలు వేసేసి నార్మల్గా నూనెలో వేయించేస్తాను అనమాట. వేయించేసి కొబ్బరికారం రెసిపీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ముందు వీడియోస్లో. సో కొబ్బరికారం రెసిపీ కూడా మీకు తెలుసు. అండ్ ఫ్రై అయితే చేసేసాను. మా ఇంట్లో కూరగాయలు అనేది ఫ్రైలో ఎక్కువగా చేసుకుంటాం అనమాట. మళ్ళీ మీరు అడగొద్దు ఎందుకు మీరు అన్ని ఫ్రైలో చేస్తారు అనేసి. మా పిల్లలు అయితే ఫ్రై చేస్తే తింటారు అండ్ మా హస్బెండ్ కూడా అలా అయితేనే తింటారు. పప్పు అనేది కంపల్సరీ అనమాట. ఇక కుక్కర్లో నుంచి పప్పు తీసి ఇక వేసి సాల్ట్ వేసి ఇంకా పప్పులో తాలింపు కూడా వేసేసి రెండు అన్నము అన్నీ కూడా రెడీగా ఆడబెట్టేశాను. ఈ పని అంతా చేసిన తర్వాత నాకు కొంచెం మధ్యలో ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా నేను వచ్చేసి బ్రెడ్ విత్ చాకో క్రీమ్ అయితే ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. సో న్యూటెల్లా నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి బాగా చాక్లెట్ క్రీమ్ 2 బ్రెడ్స్కి అప్లై చేసేసుకొని 2 కలిపేసి నీట్గా అయితే తినేస్తున్నాను. అంటే నాకు ఇష్టము. మధ్యలో నేను ఇలా స్నాక్ ఐటమ్స్ తింటూ ఉంటాను ఫ్రెండ్స్. మరి మీకు అలవాటు ఉందో లేదో, నాకైతే అలవాటు ఉంది. సో నేను స్నాక్ ఐటమ్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి అండ్ అన్నీ కూడా తింటానమాట. సో ఇంకా తినేసి ఇంకా నేను కూడా ఒక గ్లాస్ జ్యూస్ అయితే తాగాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదులేండి, ఎందుకంటే వెదర్ కూల్గా ఉంది కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే జలుబు చేస్తుంది అని చెప్పేసి ఒక గ్లాస్ నేను కూడా తాగేసి ఇంకా తర్వాత బట్టలు ఉన్నాయి. వారం రోజులు బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు బెడ్షీట్స్ కూడా వేసేసాను అనమాట. ఎందుకంటే ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఇంకా ఒకటేసారి అయితే చాలా బట్టలు పడ్డాయి. సో అవన్నీ ఉతకడానికైతే ఇంకా వెళ్తున్నాను. అప్పటికి టైం వచ్చేసి 1:30 అయింది అనుకుంటాను, వంట అంతా చేసేసరికి. ఇంకా 1:30కి వెళ్ళి బట్టలు అయితే ఉతికేసుకొని 2:30 వరకు బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నాను. అండ్ మా హస్బెండ్ అయితే బెడ్రూమ్లో అయితే పడుకున్నారనమాట. ఎన్ని బట్టలు ఉన్నాయి చూసారా. ఒక దాంట్లో వచ్చేసి నేను నార్మల్ నా బట్టలు, ఇంకో దాంట్లో వచ్చేసి బెడ్షీట్లు అయితే ముందు రోజైతే పిల్లలవి అండ్ మా హస్బెండ్వి మా అన్నీ అయితే ఉతికేసి ఆరేసాను అనమాట. ఇవన్నీ కొన్ని ఆరాయి, కొన్ని ఆరలేదు. ఆరేసి లోపల పెట్టేసేసి ఇక బెడ్షీట్స్ అండ్ నా బట్టలు అయితే ఉతుక్కున్నాను అనమాట. పిల్లలవి అయితే రోజు మార్చి రోజు ఉతికేస్తాను, నావి మాత్రం కొంచెం పెండింగ్ పెట్టేస్తాను అనమాట. సో ఇంకా నీట్గా సబ్బు పెట్టేసి ఇంకా అన్నీ జాడిచ్చేస్తూ ఉన్నాను. ఇంకా మనమైతే ఏంటంటే డ్రెస్సెస్ అయితే చున్నీస్, టాప్స్, లెగ్గింగ్స్, ప్యాంట్స్, ఇంకా శారీస్ అయితే పెట్టికోట్స్, బ్లౌజెస్ ఇట్లా మనమైతే ఎక్కువ పడతాయి. ఒకరోజు ఒక జత వేసాము అంటే ఆల్మోస్ట్ 4-5 పడుతుంటాయి అన్నమాట ఒక జత మీద. ఇంకా అలాగే ఎక్కువైపోయాయి అనమాట నావి. ఇంకా బెడ్షీట్స్, సో బెడ్షీట్స్ అయితే 3 బెడ్షీట్స్, 2 అయితే మందపాటివి అనమాట, కొంచెం చలిని ఆపుతాయి అనమాట. అవి రెండు అండ్ అలాగే ఒకటి బెడ్ పైన పాప గోరింటాకు అంతా అంటించేసింది. సో అందుకని చెప్పేసి ఆ బెడ్షీట్ అంతా కూడా 3 ఉతికేసి మొత్తం జాడి చేసి పక్కకైతే పెట్టేసాను. ఇంకా నీళ్ళు వస్తాయన్నమాట ఆ రోజు. అందుకని చెప్పేసి ఇంకా డ్రమ్లో ఉన్న వాటర్ అంతా ఖాళీ చేసేసి డ్రమ్ అయితే క్లీన్ చేసేసి ఇంకా డ్రమ్ కూడా నీట్గా వాష్ చేసేసాను అనమాట. ఒక 2 బకెట్లు నీళ్లు పోసేసి పక్కన ఇంకొక డ్రమ్ ఉంది, ఆ డ్రమ్లో కొంచెం వాటర్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ఇది ఒక రోజు క్లీన్ చేస్తాను, 2 రోజుల తర్వాత అది క్లీన్ చేస్తాను అనమాట. అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా బట్టలు ఉతికేసి డ్రమ్ అంతా కడిగేసి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా అన్నం తినాలి కదా. సో ఇక పప్పు వేసుకొని, బెండకాయ తాలింపు వేసుకొని, రైస్ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా కమ్మగా తినేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా తిని ఇంకా ఆయనకైతే డ్యూటీ టైం అవుతుంది. వెళ్తూ నేను ఇంకా పూలు కోసిమని చెప్పనమాట. సో మందార పూలు అయితే కోసిచ్చారు. మంగళవారం కదా, ఇంకా నేనైతే పూజ చేసుకుంటాను. ఇంకా 3కి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నీట్గా రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందనమాట. సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి పాలు అయితే స్టవ్ మీద పెట్టాను. అండ్ అలాగే గులాబ్ జామున్ చేద్దామని చెప్పేసి అనుకుని ఈరోజు గులాబ్ జామున్ రెసిపీ చూపిస్తాను నేను. ఒకసారి ఇక్కడ చూడండి. నేను 1 గ్లాస్ షుగర్ వేసుకున్నాను షుగర్ సిరప్ కోసము. 1 గ్లాస్ షుగర్ వేసుకున్నప్పుడు మనము 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్కువగా ఓవర్ హీట్ మీద కూడా మనం వేడి చేయలేదు. జస్ట్ సిమ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. జస్ట్ అది చిక్కబడితే చాలన్నమాట. ఆ పాకం అనేది ఎలా రావాలి అనేది కూడా చూపిస్తాను. సో ఇక చక్కెర అలాగే వాటర్ వేసేసి ఇక యాలకులు అయితే 2 స్మెల్ కోసం వేసాను. ఇంకా ఎంటీఆర్ గులాబ్ జామున్ అనమాట ఇది.
సో ఇది వచ్చేసి మొత్తం వేయలేదు, హాఫే వేసాను. ఎందుకంటే మిగిలిపోతుందనమాట, మా పిల్లలు మరుసటి రోజుకి తినరు, అందుకని చెప్పేసి హాఫ్ వేసాను. సో అదంతా ఉండలు ఉండలు ఉన్నదంతా పొడి పొడిగా చేసేసుకొని అందులో గోరువెచ్చని పాలు ఉంటాయి కదా, నీళ్లు కలపను నేను, ఓన్లీ పాలతో కలుపుతాను. మీరు కూడా పాలతోనే కలపండి, పాలతో కలిపితే ఉండలు అనేవి బాగా వస్తాయి, పగుళ్ళు రాకుండా ఉంటాయి అన్నమాట. సో కొంచెం వేడి ఉన్నాయి పాలు, ఇంకా అదే పాలతోనే నీట్గా పిండి అంతా బాగా కలిపేసుకున్నాను. వాటర్ అయితే ఒక్క డ్రాప్ కూడా వేయలేదు, అంతా కూడా పాలతోనే అనమాట నేను మిక్స్ చేసేసుకుంది. సో మొత్తం బాగా నీట్గా కలిపేసుకొని అవి బాగా పిండి అంతా కూడా ఆయిలీ లాగా వచ్చేసేయాలన్నమాట. నార్మల్గా గులాబ్ జామున్ పిండి ఏంటంటే బాగా కలుపుతూ ఉంటే మన చేతికి ఆయిల్ అంటినట్లుగా వచ్చేస్తుంది అనమాట. సో అలా వచ్చేదాకా బాగా కలపండి, అలా కలిపితేనే మనకి ఉండలు అనేవి విరగకుండా ఉంటాయి అన్నమాట. సో ఇంకా 3 పీసులుగా చేసేసుకొని ఇలా పొడవుగా చేసేసి చిన్న చిన్న పీసెస్గా తీసుకొని సర్కిల్స్ రౌండ్లు అనేవి ఎలా చేసుకోవాలి అంటే 2 అరచేతికి మధ్యన ఒక ఉండలాగా పెట్టేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్సింగ్స్ ఇస్తూ సర్కిల్ మోషన్లో బాగా రౌండ్స్ అనేవి చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్సింగ్స్ ఇవ్వాలి. 2 అరచేతుల మధ్యన ఉండ అనేది బాగా నలుగుతూ రౌండ్ అవుతే అది మనకి ఉండ ఏంటంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట, పగుళ్ళు లేకుండా. అండ్ నూనెలో వేయించినా కూడా పగుళ్ళు లేకుండా మనకి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో అన్నీ కూడా అలాగే 2 అరచేతుల మధ్యన ఉండ అనేది పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేస్తూ ఉండాలి. అలా చేసి ట్రై చేయండి మీరు ఒకసారి, ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది. గులాబ్ జామున్ ఉండ అనేది పగుళ్ళు రాకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. సో అలా చేయడం వల్ల లైట్గా ఆయిలీగా అనిపిస్తుంది అనమాట, మన హ్యాండ్కి కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసారా గులాబ్ జామున్ ఉండ అనేది ఎక్కడన్నా కానీ పగుళ్ళు అనేది లేకుండా ఎంత నీట్గా ఉందో కదా. అలాగే నా చేయి కూడా చూడండి ఆయిల్గా ఎలాగ అంటే షైనీ లాగా ఉందో. సో అందుకే మనం గట్టిగా ప్రెస్ చేస్తూ సర్కిల్స్ అనేవి చేసుకోవాలి. అండ్ ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ అనేది లో ఫ్లేమ్ హీట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ ఉండలు కూడా వేసుకోండి. ఆ లో ఫ్లేమ్కే ఇలా ఉడికిపోవాలన్నమాట బాగా. బికాజ్ ఎందుకంటే పిండి అనేది పచ్చిగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే. ఇలా లో ఫ్లేమ్లో మరుగుతున్న ఆయిల్లో వేస్తే మనకి ఎర్రగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించాలన్నమాట. అప్పుడే మనకి లోపలంతా కూడా ఉడుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకం ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాము. పాకం అనేది ఏంటంటే మధ్యలో చెక్ చేసుకోండి. ఇలా 2 వేళ్ళ మధ్యన పాకం అనేది ఇలా ప్రెస్ చేసి చూడండి. మనకి అదిగో ఆ మాత్రం జస్ట్ అతుకులాగా ఉంటే అది కరెక్ట్ పాకం అన్నమాట. దాన్ని లేత పాకం అంటాము. పాకం ముదిరిపోయింది అంటే గడ్డలు కడుతుంది అనమాట. అలా గడ్డలు కట్టకుండా ఇలా చెక్ చేసుకోవాలి. సో ఫైనల్గా షుగర్ సిరప్ అనేది తయారైపోయింది, పక్కకైతే పెట్టుకున్నాను. అండ్ ఈ ఉండలు వచ్చేసి మనకి గోల్డిష్ కలర్లో వచ్చిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసుకోవాలి, ముంచేలాగా వేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో పాకం మొత్తము వీటికి పట్టాలి అంటే స్పూన్ తోటి గరిటెతోటి కలపకండి, ఎందుకంటే విరిగిపోతాయి. నార్మల్గానే బౌల్తోనే మనం ఇలా కదుపుతూ ఉండాలన్నమాట, అప్పుడు అన్నిటికీ పాకం అయితే పడుతుంది. సో ఫైనల్గా గులాబ్ జామున్ అయితే రెడీ. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అయితే వస్తుంది. అండ్ గులాబ్ జామున్ చేసేసిన తర్వాత ఇక నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి నేను ఏం స్నాక్స్ చేసానో చూపిద్దాము అండ్ దీని అప్డేట్ ఇద్దాము అని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకవేళ చూడండి అని చెప్పేసి అయితే ముందుగానే ప్రమోట్ చేసుకున్నాను నన్ను నేనే. సో అందుకోసం ఈ వీడియో తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం పూజ చేసుకోవాలి అని చెప్పేసి నీట్గా కసువు అంతా చిమ్మేసుకున్నాను అనమాట, ఇక్కడ సామాన్లు అక్కడ పెట్టి. ఇంకా అప్పటికే మా పిల్లలు అయితే వచ్చేసారులేండి. ఇంకా మా పిల్లలు గులాబ్ జామున్ పెట్టి మమ్మీ అంటూ ఉంటే ఫస్ట్ అయితే పాలు ఇచ్చాను, తాగేశారు. ఇంకా బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంట్లో నా పని అంతా నేను చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఫ్లోరింగ్ అనేది మార్నింగే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఆ క్లిప్స్ అని నేను తీయలేదులేండి, మధ్యాహ్నం లాక్ కదా, మధ్యాహ్నం నుంచి ఇది. ఇంకా ఈవినింగ్ అంతా కూడా ఇంట్లోనూ అండ్ అలాగే బయట కూడా నీట్గా మొత్తం చిపురు కట్ట తీసుకొని కసువు అయితే చిమ్మేశాను. అండ్ నెక్స్ట్ ఆ రోజు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ డేర్నెస్ తోటి ఇంకా పైప్ పెట్టేసి నీళ్ళన్నీ కొట్టేశాను అనమాట. మధ్యాహ్నం ఉతికిన బట్టలన్నీ ఇంకా ఆరలేదు, ఆరుతూ ఉన్నాయి. సో కొన్ని అట్లా కొంచెం జరిపాను అనమాట, ఎందుకంటే ఇంకా సాయంత్రం దీపం పెట్టుకుంటాను కదా, గుమ్మానికి అట్లా ఉండకూడదు అని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేసి ఇంకా నీట్గా మొత్తం కడిగేశాను.
యాక్చువల్‌గా ఈ వీడియో అనేది నేను వెడ్నెస్‌డే రోజు అప్లోడ్ చేయాలి. బట్ వెడ్నెస్‌డే రోజు నాకు కుదరలేదనమాట. మా బిట్టు బాబు చూసారా, ఇంకా బయట నుంచి వచ్చి ఇంకా గులాబ్ జామున్ పెడతావా లేదా నువ్వు అని అడిగేసి మళ్ళా చెప్పులేసుకొని మళ్ళీ బయటికెళ్ళాడనమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని నేను ఇక్కడ గుమ్మానికి పసుపు రాసి బొట్లయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ గుమ్మం దగ్గర వేసిన ముగ్గు ఉంది కదా, అది నార్మల్‌గా ఆయిల్ పడి అలాగే అతుక్కుపోయిందనమాట. నీళ్ళు కొట్టినా పోలేదు. సో ఇక క్లాత్ తీసుకొని నీట్‌గా అక్కడ కూడా తుడిచేసి అక్కడ కూడా చిన్న ముగ్గు అనేది వేశాను. ఇంకా గుమ్మం పైన అయితే తామర పుష్పాలు అలాగే ఇట్లా నక్షత్రాల్లానే ఇది కూడా ఒకటనమాట. సో అలా అయితే వేసేసాను అనమాట. గుమ్మానికి పసుపు బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుమ్మంకి ఇప్పుడు సైడ్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ తామర పుష్పం అయితే వేసాను. క్లాత్తో అదంతా క్లీన్ చేసేసి, ఎందుకంటే ఆయిల్ ఉండి అట్లనే అతుక్కపోయిందని చెప్పాను కదా, అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ చిన్న చిన్న తామర పుష్పాలు అయితే వేసాను. తులసి చెట్టు దగ్గర అయితే మాత్రం కుబేర ముగ్గు వేస్తాను అనమాట. కుబేర ముగ్గు అనేది మనము ఎక్కడ తొక్కని ప్లేస్లో వేయాలన్నమాట. వేస్తే పూజ గదులన్నా వేయాలి లేదా తులసి చెట్టు దగ్గరన్నా వేయాలన్నమాట. సో ఇక్కడైతే ఎవరు రారు కాబట్టి ఇక్కడ ఎవరు తొక్కడానికి కూడా అవకాశం లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ వేశాను. ఇక్కడ ఏంటంటే మనము 2 పెద్ద లైన్స్, దాని తర్వాత ఒక మిడిల్ లైన్, తర్వాత చిన్న లైన్ కొట్టేసి ఆపోజిట్ తోటి మనం ముగ్గు అయితే వేసేయాలి. అదే కుబేర ముగ్గు అనమాట. ఇంకా గుమ్మం ముందర ఒక చిన్న ముగ్గు అనేది వేశాను. ఇంకా మంగళవారం కాబట్టి పుష్పపు ముగ్గు అనమాట. యాక్చువల్గా ముగ్గు వేసేసి మీకు చూపించాల్సింది, నేను ఇంకా మీరు చూస్తారని చెప్పేసి అయితే ముగ్గు వేసేటప్పుడే తీసాను అనమాట. సో ఇక ఫైనల్గా గుమ్మాన్ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న తామర పుష్పాలు అండ్ ఒక చిన్న ముగ్గు అండ్ గుమ్మానికి అయితే పసుపు రాసి బొట్లు పెట్టేసి అక్కడ కూడా చిన్న చిన్న ముగ్గులు వేసేసుకొని ఇంకా కుబేర ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఫైనల్గా అవుట్డోర్ మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే గుమ్మాల దగ్గర 2 దీపాలు పెట్టేసి నెక్స్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను. ముందు బయట అయితే పెట్టేశాను తులసమ్మ దగ్గర అలాగే గుమ్మం దగ్గర. తర్వాత లోపల అనేది పూజ చేసుకున్నాను అనమాట, లైట్స్ ఆన్ చేసుకొని. నెక్స్ట్ ఇంట్లో కూడా పూజ గదిలో 2 దీపాలు పెట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసాను. దేవునికి నైవేద్యము గులాబ్ జామున్ పెట్టేసి ఇంకా తర్వాత వచ్చేసి చాలామందికి చాలా థ్యాంక్స్ అండి. పర్సనల్గా నన్ను మంచిగా కేర్ తీసుకుంటున్నారు. యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు అండ్ నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. మీ వీడియోస్ చాలా బాగుంటాయి బట్ రీచ్ రావట్లేదు, మీరు ఇలా థంబ్నెయిల్స్ పెట్టండి, ఇలా మీరు వీడియోస్ చేయండి, మంచి మంచి కంటెంట్స్ అన్నీ బాగున్నాయి అనేసి మంచిగా అయితే చెప్తున్నారు. నిజంగా నాకు అది బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు. సో మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ నా సైడ్ నుంచి. ఇక నా పూజ అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లల్ని అయితే ఇంకా రమ్మని చెప్పి పిలవాలి, ఎందుకంటే ఆడుకోవడానికి వెళ్ళారనమాట. వాళ్ళైతే రారు ఫ్రెండ్స్. ఇంకా నేను పిలుస్తున్నాను అంటే వాళ్ళకి ఎక్కడ లేని బాధ అనమాట. సో ఇది వచ్చేసి లక్ష్మీదేవి వెండి విగ్రహము అలాగే గోమాత వెండి విగ్రహం అనమాట. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం అనేది 1 ఇంచ్ మాత్రమే ఉండాలి అని అంటారు. సో నేను అందుకే చిన్న చిన్నవి తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా బయట ఇంట్లో ఇట్లా అయిపోయింది. ఇంకా మా పిల్లల్ని అయితే హోంవర్క్ రాసుకోవడానికి అయితే పిలిచాను. సో ఇంకా వచ్చి కూర్చొని మట్టసంగా హోంవర్క్ రాసుకున్నారు స్నాక్స్ తినేసి. మా బిట్టుగా అయితే హోంవర్క్ రాసేసుకొని ఇంకా బ్యాగ్ సర్దేసుకుంటున్నాడు అనమాట. మ్యాక్సిమం 2 hours పడుతుంది. మా చింటూ బాబు హోంవర్క్స్ అయితే త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాడు. ఇంకా పాప ఒక్కటే ఒక్క హోంవర్క్ ఉంది మమ్మీ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా మా వారైతే వస్తూ వస్తూ ఫిష్ ఫ్రై తీసుకొచ్చారనమాట. సో ఇంకా నైట్ మధ్యాహ్నం చేసిన పప్పు బెండకాయ ఫ్రై ఉంది, ఇంకా ఫిష్ ఫ్రై తీసుకొచ్చారు. ఫిష్ పకోడా కూడా తీసుకొచ్చారు అనమాట. అవైతే మా పిల్లలు తినేశారు. ఇంకా నేను లాస్ట్లో ఒక 3 pieces ఉంటే నేను తిన్నాను. ఇంకా వేడివేడిగా వైట్ రైస్ అయితే చేశాను. అన్నం తినేసి నైట్ పడుకునే ముందు నాకు వాటర్ తాగే అలవాటు ఉంది. సో హెవీ వాటర్ అయితే తీసుకుంటాను కంపల్సరీ. నాకు మిడ్ నైట్ కానివ్వండి మధ్య మధ్యలో వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉంటాను అనమాట. ఇంకా అక్కడ ఉన్నాయి, నేను అక్కడికే టైర్డ్ అయిపోయాను. ఇంకా పోయి పడుకోవాలని చెప్పేసి మార్నింగ్ లేసి కడుక్కోవచ్చు అని చెప్పేసి సామాన్ అన్నీ అక్కడ పెట్టేశాను. చేసిన పని ఎన్నిసార్లు చేసుకున్నా వంట రూమ్లో మాత్రం కడగడానికి గిన్నెలు రెడీగా ఉంటాయి. సో ఇక లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా మా పిల్లల్ని పడుకోబెట్టడానికి అయితే వెళ్తున్నాను. అక్కడ చూసారా ఇంకా దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే మీ అందరికీ బాయ్ చెప్తున్నారు అండ్ అలాగే గుడ్ నైట్ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని కానీ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.